ఏజ్ లో నువ్వు అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం ఏముంది? నీతి నిజాయితీ అనేది రా, చర్చకు రా అని చెప్పి నేను పదే పదే ఎన్నో సార్లు పిలిచా. లేదు అట్లా కాదంటావా, ఒక పని చెయ్యి, నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకో, నా దగ్గర ఉన్న నీ బాగోగం అంతా బుక్కులు పెట్టుకున్నా రా, ఒక మీడియా మిత్రుల్లోనే లైవ్ ప్రోగ్రామ్ పెడదాం. లైవ్ ప్రోగ్రామ్ పెట్టేసి నీ పేపర్ నువ్వు చూపి, నా పేపర్ నేను చూపిస్తా. పెట్టాం, అడ్వకేట్లు పెడతాం, జడ్జిలు పెట్టుకున్నాం, న్యాయస్థానాన్ని రిటైర్డ్ అయిన జడ్జిలు పెట్టుకున్నాం, కంపెనీ సెక్రటరీని పెట్టుకున్నాం. దీనికి సంబంధించి అందరికీ అర్థమయ్యేట్లుగా లైవ్ లో విచారిద్దాం, లైవ్ లో డెబిట్ లో లైవ్ లో మాట్లాడదాం. ఎవరు తప్పు చేశారు, ఎవరు ఫేక్ అగ్రిమెంట్ చేశారు, ఎవరు ఫేక్ రెజల్యూషన్ చేశారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. అది కాకోకుండా ఊరికే ఏదో నువ్వు ఏజ్ ఉంది, నేను నమ్మగలుగుతా లెక్చరర్ అని చెప్పి పిల్లలకు పాఠాలు చెప్పినట్లు జనాలకి చెప్పి 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 అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పేసి ఎన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు. అది కాకోకుండా ఇంకొకటి, నిన్ననే 5 ఏళ్ళప్పుడు మా గ్లోబల్ హార్టికల్చర్ కంపెనీ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళడం జరిగింది. ఈ పెండింగ్లతో బ్లాక్ లిస్ట్ లో వెళ్ళడం జరిగింది. అది గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నా సొంత ఇంటి అడ్రస్ తో రిజిస్ట్రేషన్ ఉంది. కంపెనీ ఆ రోజు మా ఆఫీసు, నా ఇల్లు ఆఫీస్ పెట్టి రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. ఏం చెప్పావు నువ్వు అంటే 32% షేర్ హోల్డర్, హైయెస్ట్ షేర్ హోల్డర్ నేను, డైరెక్టర్లో నేను. నాకు నోటీస్ ఇవ్వకుండా, ఆ నోటీస్కు వారం రోజులు గడువు ఉంటుంది, ఆ నోటీస్ లేకోకుండా మేనేజింగ్ డైరెక్టర్ నువ్వు ఇప్పుడు ఉన్నట్లుండి ఒక కొత్త డ్రామా, అది ఎట్లా వాట్సాప్ లో సోషల్ మీడియాలో మేనేజింగ్ డైరెక్టర్ నాకు కాదు వేరే వాళ్ళకి ఇచ్చినాడు. ఎట్లా ఇస్తావు నువ్వు? అంటే నా ఇంటిమేషన్ లేకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఇస్తావా కంపెనీలో? అంటే ఇదంతా తప్పుకోవడానికి నువ్వు చేస్తుంది. నేను కాదు, ఇవి తొందరలో అన్ని నిజాలు తేల్చిపోతాయని చెప్పేసి నేను తప్పించుకోవడం కోసము నేను కాదు మేనేజింగ్ డైరెక్టర్ను ఇంకొక డైరెక్టర్కి అపాయింట్ చేస్తానని చెప్తావు. ఎట్లా చేస్తావు? కంపెనీ రూల్స్ తెలుసు కదా, అందరికీ తెలుసు. నాకు న్యాయస్థానం అన్నా నిజంగా చాలా గౌరవం. అది కాకుండా ఇంకా క్లియర్ గా ఏదైతే నిన్న అన్నాడు, ఆ పేక్ అగ్రిమెంట్ కు నాకు ప్రభాకర్ కు నాకు సంబంధం లేదు, ప్రభాకర్ నిఖిల్నాథ్ రెడ్డి అన్నాడు. నిఖిల్నాథ్ రెడ్డి ఆర్డర్ వచ్చింది అంటాడు.